ఎ సైలెంట్ వాయిస్. ఆరంభం. కథ. షోయా ఇషిదా అనే ఒక అల్లరి, ఉత్సాహంగా ఉండే ప్రాథమిక పాఠశాల అబ్బాయితో ప్రారంభమవుతుంది. అతను మనసుకు చెడ్డవాడు కాదు, కానీ ఎప్పుడూ సరదాగా గడపాలని, ఏదో కొత్త సాహసం చేయాలని అనుకుంటుంటాడు. ప్రతిరోజు స్నేహితులతో కలిసి ఆడుకోవడం, నదిలో దూకడం, అల్లరి చేయడం, క్లాస్ మొత్తాన్ని నవ్వించడం అతని రోజువారీ పని. చదువుపై మాత్రం అతనికి పెద్దగా ఆసక్తి ఉండదు. తన ధైర్యం, చురుకుదనం వల్ల షోయా క్లాస్లో చాలా పాపులర్. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితుల గుంపు ఉంటుంది. టీచర్ ఎన్నిసార్లు మందలించినా అతను పెద్దగా పట్టించుకోడు. ఒకరోజు టీచర్ క్లాస్లోకి వచ్చి ఇలా అంటాడు: పిల్లలు, ఈరోజు మన క్లాస్కి ఒక కొత్త విద్యార్థిని వచ్చింది. తల వంచుకుని కొంచెం సిగ్గుగా ఒక అమ్మాయి క్లాస్లోకి అడుగు పెడుతుంది. పొడవాటి నల్లటి జుట్టు, అమాయకమైన చిరునవ్వు. ఆమె పేరు షోకో నిషిమియా. టీచర్ క్లాస్కి ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. షోకోకు వినికిడి సమస్య ఉంది. ఆమె చెవిటి, అందుకే మీ మాటలు వినలేదు. మీరు ఆమెతో మాట్లాడాలంటే ఈ నోట్బుక్లో రాయాలి. షోకో తన చేతిలో ఉన్న చిన్న నోట్బుక్ తెరిచి మొదటి పేజీలో ఇలా రాస్తుంది: అందరికీ నమస్కారం. మనం మంచి స్నేహితులం అవుతామని ఆశిస్తున్నాను. ఆ మాటలు చదివిన క్లాస్ మొత్తం ఆశ్చర్యపోతుంది. మొదట్లో అందరూ ఆమెతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొందరు నోట్బుక్లో రాసి మాట్లాడతారు. మరికొందరు ఆమెకు పాఠాలు అర్థమయ్యేలా సహాయం చేస్తారు. షోకో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఎవరైనా సహాయం చేస్తే వెంటనే ధన్యవాదాలు అని రాసి చూపిస్తుంది. సమస్యలు మొదలవుతాయి. కొన్ని వారాలు గడిచాక పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. షోకోకు పాఠాలు చెప్పడానికి టీచర్ ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తుంది. క్లాస్ తరచూ ఆగిపోతుంది. కొంతమంది విద్యార్థులకు అది చిరాకుగా అనిపిస్తుంది. అదే సమయంలో షోయా సరదా పేరుతో షోకోను ఆట పట్టించడం మొదలు పెడతాడు. షోకో మాట్లాడేటప్పుడు ఆమె ఉచ్చారణ స్పష్టంగా ఉండదు, ఎందుకంటే ఆమె తన స్వరం వినలేను. దాన్ని చూసి షోయా ఆమె మాటలను అనుకరిస్తూ క్లాస్ ముందు ఎగతాళి చేస్తాడు. మొదట్లో అందరూ నవ్వేస్తారు. షోకో మాత్రం ఏమీ అనదు. తలను వంచి చిన్నగా నవ్వుతుంది. ఆమె ఎప్పుడూ కోపం చూపదు. షోయా ఆమె మౌనాన్ని చూసి ఇంకా ఎక్కువగా వేధించడం ప్రారంభిస్తాడు. బుల్లీయింగ్ మరింత పెరుగుతుంది. రోజులు గడిచే కొద్దీ షోయా చేసే పనులు మరింత దారుణంగా మారతాయి. షోకో నోట్బుక్ దాచేస్తాడు. ఆమె హియరింగ్ ఎయిడ్స్ తీసేసి విసిరేస్తాడు. కొన్నిసార్లు వాటిని పగలగొడతాడు కూడా. అతని స్నేహితులు నవ్వుతారు. కొంతమంది అతనితో కలిసి షోకోను ఆట పట్టిస్తారు. ప్రతిసారి హియరింగ్ ఎయిడ్ పాడైతే షోకో తల్లి చాలా డబ్బు ఖర్చు చేసి కొత్తది కొనాల్సి వస్తుంది. అయినా షోకో ఒక్కసారి కూడా షోయాతో గొడవపడదు. ఎదురు మాట అనదు. తనే తప్పు చేసినట్టు క్షమించండి అని తల వంచుతుంది. ఆమె అమాయకత్వం చూసి కూడా షోయా మారడు. షోకో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఎంత అవమానించినా, ఎంత బాధ పెట్టినా షోకో అందరితో స్నేహం చేయాలనే ప్రయత్నం మాత్రం ఆపదు. ప్రతి ఉదయం నవ్వుతూ క్లాస్లోకి వస్తుంది. ఎవరైనా మాట్లాడితే సంతోషంగా సమాధానం రాస్తుంది. మాటలు సరిగ్గా పలకలేకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. ఒకరోజు అందరూ నన్ను అంగీకరిస్తారు అనే ఆశతో జీవిస్తుంది. కానీ ఆ రోజు మాత్రం రాదు. వేధింపులు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. పరిస్థితి చేతులు దాటిపోతుంది. ఒకరోజు షోయా మళ్ళీ షోకో హియరింగ్ ఎయిడ్ లాగేస్తాడు. ఈసారి అది పూర్తిగా పగిలిపోతుంది. క్లాస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. షోయా స్నేహితుల్లో కొందరికి కూడా ఈసారి అతను హద్దు దాటాడు అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత షోకో తల్లి స్కూల్కి వస్తుంది. ఇప్పటికే ఎన్నో హియరింగ్ ఎయిడ్స్ పాడయ్యాయి. వాటిని మళ్ళీ కొనడం వల్ల చాలా డబ్బు ఖర్చయింది. ఆమె కోపంగా టీచర్ని అడుగుతుంది: నా కూతుర్ని ఎవరు ఇలా వేధిస్తున్నారు? టీచర్లు విచారణ ప్రారంభిస్తారు. క్లాస్లో జరిగిందంతా అందరికీ తెలుసు. షోకోను ఎక్కువగా వేధించింది షోయానే. కానీ టీచర్ నిజం చెప్పమని అడిగినప్పుడు
ఊహించని విషయం జరుగుతుంది. ఇప్పటి వరకు షోయాతో కలిసి నవ్విన వాళ్ళు, అతన్ని ప్రోత్సహించిన వాళ్ళు, చూస్తూ కూడా ఏమీ మాట్లాడని వాళ్ళు అందరూ ఒక్కసారిగా తమ తప్పు దాచుకుని అదంతా షోయా చేశాడు, మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేస్తారు. షోయా ఒక్కసారిగా షాక్కు గురవుతాడు. నిన్నటి వరకు తనతో తిరిగిన స్నేహితులే ఇప్పుడు అతన్ని ఒంటరిగా వదిలేస్తారు. ఆ క్షణంలో షోయా జీవితంలో మొదటిసారి ఒంటరిగా ఉండటం అంటే ఏమిటో అనుభవిస్తాడు. షోకో స్కూల్ మార్చిన తర్వాత షోయా లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు తనతో కలిసి నవ్విన క్లాస్మేట్స్ ఒక్కసారిగా అతన్ని దూరం పెట్టడం ప్రారంభించారు. అంతా షోయా వల్లే జరిగింది అని అందరూ అతనిపైనే బ్లేమ్ వేశారు. నిజానికి చాలామంది షోకోను బుల్లీ చేశారు, కానీ ఎవరు తమ తప్పు ఒప్పుకోలేదు. ఇప్పుడు షోయానే కొత్త టార్గెట్ అయ్యాడు. ఎవరు అతనితో మాట్లాడరు. లంచ్ టైం వచ్చినా అతను ఒంటరిగానే కూర్చుంటాడు. ఎవరైనా అతని పక్కన కూర్చోవాలన్నా మిగతా వాళ్ళు ఆపేస్తారు. వెనకాల కుసగుసలు, ఎగతాళి, నవ్వులు ఇవి అన్నీ ఇప్పుడు షోయా జీవితంలో భాగమయ్యాయి. ఒకప్పుడు షోకో అనుభవించిన బాధనే ఇప్పుడు షోయా అనుభవిస్తున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. నేనామెకి ఎంత బాధ కలిగించానో. కొన్ని రోజుల తర్వాత షోకో తన మదర్తో కలిసి మరో స్కూల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు అందరికీ చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఎవరినీ ద్వేషించదు, ఎవరినీ నిందించదు. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షోయా మాత్రం ఆమె వెళ్తున్న దారినే చూస్తూ నిలబడిపోతాడు. ఒక్కసారైనా సారీ చెప్పాల్సింది అని అనిపించినా అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు షోయా హై స్కూల్ స్టూడెంట్. కానీ బయటకు మాత్రమే పెద్దవాడయ్యాడు. మనసులో మాత్రం చిన్నప్పటి తప్పు ప్రతిరోజు అతన్ని వెంటాడుతూనే ఉంది. అతను అందరితో మాట్లాడటం మానేశాడు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. ఎవరైనా తన వైపు చూస్తే వెంటనే తలదించుకునేవాడు. అతని మనసులో ప్రతి మనిషి ముఖంపై పెద్ద ఎక్స్ గుర్తు కనిపించేది. అంటే నేను ఎవరికీ దగ్గరవ్వకూడదు, నాకు స్నేహితులు ఉండే అర్హత లేదు అని అతనే తనను తాను శిక్షించుకుంటున్నాడు. ఒకరోజు షోయా ఇంట్లో పాత వస్తువులు సర్దుతుండగా షోకో ఉపయోగించిన కమ్యూనికేషన్ నోట్బుక్ కనిపిస్తుంది. ఆ నోట్బుక్ తెరిచి ఒక్కో పేజీ చదవడం ప్రారంభిస్తాడు. అందులో మనం ఫ్రెండ్స్ అవుదాం, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ అని షోకో రాసిన చిన్న చిన్న మాటలు కనిపిస్తాయి. ఆ మాటలు చదువుతుంటే షోయా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంత బాధ పెట్టినా ఆమె ఒక్కసారి కూడా నన్ను ద్వేషించలేదు అని అనుకుంటాడు. అప్పుడే అతను ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఎలాగైనా షోకోను వెతికి నా తప్పుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. చాలా రోజుల పాటు వెతికిన తర్వాత చివరకు ఒక సైన్ లాంగ్వేజ్ సెంటర్లో షోకోను చూస్తాడు. ఆమెను చూసిన క్షణంలో షోయా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. చేతులు వణుకుతాయి. నెమ్మదిగా ఆమె దగ్గరకు నడుస్తాడు. షోకో వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్క చూపుంది. ఒక్క చూపులోనే అతన్ని గుర్తుపడుతుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య పూర్తి సైలెన్స్. షోయా తల వంచి లోతుగా నమస్కరిస్తూ ఒక్క మాట చెప్తాడు, ఐఎమ్ సారీ. ఆ రెండు మాటల్లో ఏళ్ల తరబడి మోసుకొచ్చిన పశ్చాత్తాపం దాగి ఉంటుంది. షోయా కోప్పడుతుందని అనుకున్నాడు, కానీ షోకో మెల్లగా స్మైల్ చేస్తుంది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, ద్వేషం లేదు, కేవలం దయ మాత్రమే ఉంది. ఆ క్షణంలో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న గాయాలు మెల్లగా మానడం షోయా షోకో మళ్ళీ కలిసిన తర్వాత వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నెమ్మదిగా మొదలవుతుంది. మొదట్లో ఇద్దరూ ఎక్కువగా మాట్లాడరు. షోయా ఇంకా తను చేసిన తప్పు గుర్తొచ్చి షోకో కళ్ళలోకి కూడా సరిగా చూడలేడు. కానీ షోకో మాత్రం అతన్ని నార్మల్గానే ట్రీట్ చేస్తుంది. గతాన్ని మర్చిపోయి
ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఒకరోజు షోయా షోకోకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన టొమోహిరో నాగత్సుకను పరిచయం చేస్తాడు. నాగత్సుక చాలా ఫన్నీ వ్యక్తి. అతను షోకోతో కూడా వెంటనే స్నేహం చేస్తాడు. చాలా రోజుల తర్వాత షోయా జీవితంలో మొదటిసారి నిజమైన ఫ్రెండ్స్ ఉండటం ఎలా ఉంటుందో అనుభవించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పాత క్లాస్మేట్స్ అయిన మియోకో, నావోకా, మికి, సటోషిన్ను కూడా కలుస్తారు. అయితే అందరూ మారిపోయారని అనుకోవడం పొరపాటు. ముఖ్యంగా నావోకాకు షోకో అంటే ఇంకా ఇష్టం ఉండదు. ఆమె ఇప్పటికీ షోకోనే సమస్యలకు కారణమని భావిస్తుంది. ఒకరోజు అందరూ కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తారు. మొదట అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ చిన్న చిన్న మాటలు పెద్ద గొడవగా మారిపోతాయి. నావోకా షోకోతో చాలా కఠినంగా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు అందరినీ ఇబ్బందుల్లో పడేస్తావు అని అంటుంది. ఆ మాటలు విన్న షోకో ఏమీ మాట్లాడదు. చిన్నగా స్మైల్ చేస్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం చాలా బాధ ఉంటుంది. ఆ రోజు తర్వాత షోకో తనను తాను నిందించుకోవడం ప్రారంభిస్తుంది. నా వల్లే అందరూ గొడవ పడుతున్నారు, నేను లేకపోతే అందరూ సంతోషంగా ఉంటారు అని అనుకుంటుంది. షోయా మాత్రం ఈ విషయాలేవి గమనించలేడు. తన జీవితంలో మళ్ళీ ఫ్రెండ్స్ రావడం వల్ల అతను కొంచెం సంతోషంగా ఉంటాడు. కానీ షోకో మనసులో ఎంత పెద్ద తుఫాన్ నడుస్తుందో అతనికి తెలియదు. ఒకరోజు షోకో ధైర్యం చేసి షోయాకి తన ఫీలింగ్స్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఆమె చాలా కష్టపడి ఐ లవ్ యూ అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమె మాటలు స్పష్టంగా వినిపించకపోవడంతో షోయాకు ఆమె మూన్ అని చెప్పిందనిపిస్తుంది. అతను నవ్వుతూ మూన్ ఏమిటది అని అడుగుతాడు. షోకో ఒక్కసారిగా సిగ్గుపడి అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. షోయాకు మాత్రం ఆమె నిజంగా ఏం చెప్పాలనుకుందో అర్థం కాదు. ఆ రోజు నుంచి షోకో మరింత సైలెంట్ అయిపోతుంది. బయటకు నవ్వుతున్నట్టే కనిపించినా లోపల మాత్రం తను అందరికీ భారమని నమ్మడం ప్రారంభిస్తుంది. ఆమె చిరునవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉందో ఎవరూ గుర్తించలేరు. ఇదే కథను ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వైపు తీసుకెళ్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ షోకో బయటకు చూస్తే స్మైల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, నా వల్లే అందరూ బాధపడుతున్నారు, నేను లేకపోతే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఈ ఆలోచనలు ఆమెను నెమ్మదిగా పూర్తిగా కుంగదీస్తాయి. ఒకరోజు వాళ్ళ ఊర్లో పెద్ద ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆకాశం మొత్తం రంగురంగుల వెలుగులతో మెరిసిపోతుంది. అందరూ పండుగను ఆనందంగా చూస్తుంటారు. షోయా కూడా తన కుటుంబంతో బయటికి వెళ్తాడు. అదే సమయంలో షోకో మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె నెమ్మదిగా తన గది నుంచి బయటికి వచ్చి అపార్ట్మెంట్ పై అంతస్తుకు వెళ్తుంది. ఆకాశంలో వెలుగుతున్న పటాకులను చివరిసారి చూస్తుంది. ఆమె కళ్ళలో కన్నీళ్లు. క్షమించండి అని మెల్లగా అంటుంది. తరువాత బాల్కనీ అంచు మీద నిలబడుతుంది. అదే సమయంలో షోయాకి ఏదో అనుమానం వస్తుంది. వెంటనే షోకో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆమె గదిలో ఎవరూ ఉండరు. బాల్కనీ తలుపు తెరిచి ఉండటం చూసి అతను భయంతో పైకి పరిగెత్తాడు. అక్కడ షోకో కిందకు దూకబోతున్న క్షణంలో షోయా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు. షోకో వద్దు అని గట్టిగా అరుస్తాడు. షోకో ఏడుస్తూ ఐఎమ్ సారీ అని మాత్రమే చెప్తుంది. షోయా తన శక్తి అంతా ఉపయోగించి ఆమెను పైకి లాగుతాడు. చివరకు షోకో సురక్షితంగా పైకి వస్తుంది. కానీ షోయా మాత్రం తన బ్యాలెన్స్ కోల్పోయి కింద పడిపోతాడు. ఆ సంఘటనలో షోయాకు తీవ్ర గాయాలవుతాయి. అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్లు అతను కోమాలోకి వెళ్ళాడని చెప్తారు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. షోకో ప్రతిరోజు అతన్ని చూడ్డానికి వస్తుంది. అతని మంచం పక్కనే కూర్చొని ఏడుస్తూ నా వల్లే ఇలా జరిగింది అని తనను తాను నిందించుకుంటుంది. ఒకరోజు అందరూ ఎదురు చూసిన క్షణం వస్తుంది. షోయా నెమ్మదిగా కళ్ళను తెరుస్తాడు.
అతను మెలకువ రావడంతో అతని అమ్మ, స్నేహితులు, షోకో అందరూ ఎంతో సంతోషపడతారు. కొద్ది రోజుల తర్వాత షోకో అతన్ని కలుస్తుంది. ఆమె ఏడుస్తూ నన్ను క్షమించు అని చెప్తుంది. అప్పుడు షోయా చిన్నగా నవ్వుతూ క్షమాపణ చెప్పాల్సింది నేను, నువ్వు కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న షోకో మరింతగా ఏడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత స్కూల్ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా రోజుల తర్వాత షోయా జనాల మధ్య నడుస్తాడు. ఇంతవరకు అతనికి ప్రతి మనిషి ముఖం మీద పెద్ద ఎక్స్ గుర్తు కనిపించేది. అది అతని భయం, అపరాధ భావన, ఒంటరితనానికి గుర్తు. కానీ ఆ రోజు అతను ఒక్కొక్కరి ముఖం వైపు ధైర్యంగా చూస్తాడు. అద్భుతంగా ఆ ఎక్స్ గుర్తులు ఒక్కొక్కటిగా మాయమవుతాయి. మళ్ళీ మనుషులతో జీవించగలననే నమ్మకం అతనికి వస్తుంది. అతని కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతాయి. ఈసారి అవి బాధ కన్నీళ్లు కాదు, ఉపశమనం, ఆశ, కొత్త జీవితానికి నాంది. షోకో అతని పక్కనే నిలబడి చిరునవ్వు నవ్వుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఎలాంటి పెద్ద మాటలు ఉండవు, కానీ వాళ్ళ చూపులే చెప్తాయి. గతం మారదు, కానీ భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు. అలా షోయా తన అపరాధ భావన నుంచి బయటపడతాడు. షోకో కూడా తనను తాను ప్రేమించడం నేర్చుకుంటుంది. ఇద్దరు కొత్త ఆశతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ది ఎండ్.